వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన దేవుడు పడిపోతున్నటువంటి వారిని, కృంగిన వారిని ఆయన ఉద్ధరించేవాడు, లేవనెత్తే దేవుడు. నిజమే, ఈనాటి దినాలలో ప్రతి కుటుంబము కూడా పడిపోతున్న పరిస్థితి, కృంగిన పరిస్థితులు. కారణం ఏమిటి అని అడిగితే, ఈరోజు ప్రతి కుటుంబం ఆరోగ్య విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఆశీర్వాద విషయంలో కానీ, ఐక్యత విషయంలో కానీ పడిపోతున్నటువంటి స్థితిలో ఉన్నాయి. ఈరోజు చాలా కుటుంబాల్లో సమాధానం లేనటువంటి పరిస్థితి. అయితే ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నాడు, పడిపోతున్న వారిని నేను ఉద్ధరిస్తున్నాను. ఎవరైతే కృంగిపోయారో ఆ కృంగిన వారిని నేను లేవనెత్తుతున్నాను అని ప్రభు చెప్పారు. నిజమే, మనం కృంగిపోవడానికి కారణం మనం ఎదుర్కొంటున్న సమస్యలే, మనం అనుభవిస్తున్న శ్రమలే. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనములో, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను అనగా, ఒక మనిషి కృంగిపోవడానికి కారణం, ఒక మనిషి పడిపోవడానికి కారణం అతనికి ఎదురైనటువంటి శ్రమలే. ఈ శ్రమలు ఎదురైనప్పుడు కృంగిన వారిగా కాదు మనం ఉండాల్సింది. ఎందుకనగా శ్రమ దినమున మనము కృంగిన ఎడల చేతకాని వారి మగుతామని వాక్య భాగంలో రాయబడి ఉంది. ఆ సమయంలో మనం చేయాల్సిన పని, మనలను లేవనెత్తే దేవుని వైపు మనం చూడాలి, దేవుని మీద ఆధారపడాలి. ఎందుకనగా కోరహు కుమారులు చెప్తున్నారు, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు ఆయనను గూర్చి నేను చెప్పుకొనుచున్నాను అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం, ఆయన వైపు మనం చూద్దాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయనను ఆశ్రయించుదాం. ఎందుకనగా దుఃఖపడు వారిని క్షేమము కొరకు లేవనెత్తే దేవుడు మన దేవుడు, మనలను ఉద్ధరించే దేవుడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా దేవుని మీద ఆధారపడండి, ఆయన ఆశ్రయించండి. మీకు ఎదురైన ప్రతి సమస్యలో నుండి, ప్రతి బంధకాలలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. అలా విడిపించినట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో మా పరమ తండ్రి అయ్యా, ఇదిగో నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. కృంగిన వారిని, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు అయ్యా, ఉద్ధరించే దేవుడు ప్రభువా. నీ బిడ్డలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ఏ బంధకాలలో అయితే ఉన్నారో, ఏ సమస్యలలో అయితే ఉన్నారో, నీ బిడ్డలకున్న ప్రతి బంధకాలలో నుండి విడిపించి క్షేమము కొరకు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. నీ నామం పేరట నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ సహాయమును మీరు దయచేయండి, కృపాక్షేమములను అనుగ్రహించండి, ఘనమైన నీ కార్యములను మీరు జరిగించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనండి. ఈ దినమంతయు కూడా నీ బిడ్డలు చేయుచున్న ప్రతి పనిలో
నీ సహాయమును మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప నీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా.